హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ముందుగా మన వీడియోలోకి వస్తే ఇవాల్టి వీడియో వచ్చేసి పూణేలో జరిగినటువంటి సియా కేతన్ని మర్డర్ చేశారని వాళ్ళ అభియోగం అనమాట. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చేసి కేతన్ని వాళ్ళు మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నారండి. అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా చాలా విషయాలు బయటకు వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత తన షాపింగ్ కానీ, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన షాపింగ్ కానీ కేతన్ దగ్గర దాదాపు ₹1,00,00,000 తీసుకుందంటండి. తను తీసుకొని తన బాయ్ ఫ్రెండ్కి సెటిల్ అవ్వడానికి ఇచ్చిందంట. అంటే తనని చంపేసిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్లాన్ ఏంటంటే ఒక 3 years నేను డిప్రెషన్లో ఉన్నట్లు ఉంటాను, తర్వాత ఒక చదువుకున్నట్లు ఫారిన్ కంట్రీస్కో లేకపోతే స్టడీస్ కంటిన్యూ చేస్తాను, తర్వాత నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తాను, అప్పటికల్లా నువ్వు సెటిల్ అవ్వు, అప్పుడు మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నట్లు పక్కా ప్లానింగ్ అనమాట. కానీ నేను అనేది ఏంటంటే ఒక అమాయకుని మీరు చంపే బదులు మీ తంటాలేవో మీరు పడితే బాగుండేది కదా. కానీ మీకు వాళ్ళ డబ్బు కావాలి, అన్నీ కావాలి, కానీ వాళ్ళతో లైఫ్ వద్దు, వాళ్ళని చంపాలనుకున్నారు. ఓకే, వాళ్ళతో లైఫ్ వద్దు అనుకున్నప్పుడు వదిలేస్తే బాగుండేదండి, కానీ చంపడం అనేది నేరం అనమాట. అయితే చేతన ఒకటి చెప్తున్నాడు, అసలు సియా ప్లానే మొత్తం అని చెప్తున్నాడు. కానీ సియా రివర్స్లో చెప్తుంది. ఏమందంటే తన ప్లానే, తన వల్ల అని చెప్తున్నాడు. చేతన వచ్చేసి తను నెట్టేసిందని తను చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి సియా వచ్చేసి తనే నెట్టేశాడని తను చెప్తుంది అనమాట. మొత్తానికైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకో విషయం అండి, తనకు బట్టతనంటండి, తనకి విగ్గు పెట్టుకుంటాడంటే మాట్లాడేటప్పుడు నత్తి వస్తుందంటే. వీటన్నిటి వల్ల కూడా తను చంపాడు. నేను చెప్పడం అయితే మాకు ఇష్టం లేదు, మ్యారేజ్ అని చెప్పాను, క్యాన్సిల్ చేయాలని చెప్పాను, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత మా పరువు వద్ది అన్నట్లు చెప్పాడని కేతన్ అని చెప్తున్నారనమాట. అది అబ్సల్యూట్లీ రాంగ్ అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇష్టం లేదన్నప్పుడు మ్యారేజ్ ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుంటారు. ఇప్పుడు జరిగే ప్రస్తుత సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అనమాట. చాలా భర్త నచ్చకపోయినా, మరి ఎంగేజ్మెంట్ తర్వాత నచ్చకపోయినా క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు చాలా కేసెస్లో ఉన్నాయి. అలాంటప్పుడు మీ వద్దన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని తల మీదకి ఏం తెచ్చుకోరు కదా. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే అవన్నీ జరగలేదు. కాబట్టి వీళ్ళ ప్లాన్ కోసం ఇప్పుడు ఎక్కడైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనుకోండి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే వాళ్ళకి రావాల్సిన ₹1,00,00,000 డబ్బులు రావన్నమాట. అందుకనే బాగా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ డేట్ దగ్గరికి తెచ్చేసి మొత్తం డబ్బులు కూడబెట్టుకొని వీళ్ళని అనుకున్న ప్లాన్ ప్రకారం ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని చూశారనమాట. మొత్తానికైతే సియా ఇలా చెప్తుందనమాట. అయితే వీళ్ళు ఐపీఎల్ మ్యాచ్కి క్రికెట్ మ్యాచ్లకు కూడా కొన్నిటికి వెళ్ళారనమాట. ఎవరు చేతన్ చౌదరి అనే అతను, నెక్స్ట్ సియా అనమాట. అయితే వీళ్ళు ఫస్ట్లో మర్డర్ చేసినట్లయితే, చంపేసినట్లయితే కేతన్ని, ఆమెను కూడా లోయలో తోసేయండి అన్నాం వాళ్ళ మదరు. తర్వాత మాట మార్చేసి అసలు చేతన్ అంటే మాకు ఎవరు తెలియదు అన్నారు. తర్వాత కూడా మళ్ళీ మాట మార్చేసి చేతన్ మాకు తెలుసు, తన ఫ్రెండే సియాక్ అని చెప్పారనమాట. ఇలా రకరకాల, అంటే వాళ్ళ కూతురు వాళ్ళు ఏం చేస్తుంది అనేది తెలియదు. అంటే ఇది సస్పెన్స్ అనమాట. రోజుకు మాట మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్ని, ఫాదర్ని కూడా ఒక 12 గంటల ఇన్వెస్టిగేషన్ అనేది చేశారండి. మొత్తానికి అయితే చాలా అన్యాయంగా చంపేశారన్నమాట. అంతకుముందు ఒక ప్లాన్ జరిగిందంట. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు చేతను కన్నీళ్ళు పెట్టుకున్నాడంట, ప్లాన్ ఫెయిల్ అయిందని. ఈ వర్షం చెప్పడం సియా చెప్తుందనమాట. నాకైతే మొత్తానికి సియా ఏం చేస్తుందండి, తర్వాత ఇతను ఎలాగో జైలుకి వెళ్ళిపోతాడు, ఆమె బెయిల్ మీద వస్తుంది. మరి కరెక్ట్ సాక్ష్యాధారాలు ఉంటే మాత్రమే చెల్లుద్ది, లేకపోతే బయటకు వచ్చింది అనుకోండి 2-3 ఏళ్ళు శిక్ష పడ్డా ఒకవేళ బయటకు వచ్చింది అనుకోండి, తన దారి తను ఇక్కడ చేతనే ఎరిపప్పు అవుతాడనమాట నా దృష్టిలో. కాబట్టి ఇలాంటి విషయాలు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రత్యేకంగా చిన్న ఏజ్లో కనుక ఇలా ఇన్వాల్వ్ అయ్యారనుకో చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అక్కడ చాలా అంటే ఒక 25 years అలా కూడా రాలేదు వాళ్ళకి, కానీ ఇంత చిన్న ఏజ్లో మర్డర్ చేయడం అనేది చాలా దారుణం అండి. మొత్తానికి కేతన్ అనే అతను వీళ్ళ ప్లాన్లో ఇరుక్కుపోయాడు అనమాట. బట్టతల నెత్తుంది ఇవన్నీ సెకండరీ అనమాట. వాళ్ళు మనీ కోసం అంతవరకు ట్రాప్ చేశారు, లోయలో పడేశారు, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా అదంతా కథ అల్లాలనుకున్నారు. మొత్తానికి అది బెడిసి కొట్టింది అనమాట. దానివల్ల బయటకు వచ్చింది, కానీ లేకపోతే ఇది అసలు బయటకు వచ్చేది కాదు. కాలు జారి పడిపోయారా అనుకోని వాళ్ళు అనమాట. ఇదండి మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీ ప్రవర్తన కూడా కొంచెం డౌట్గానే ఉందన్నమాట. వాళ్ళని కూడా కొంచెం లోతుగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే కేతన్కి మన ఆత్మకి శాంతి చేకూరుతుందని నేను అనుకుంటున్నానండి. ఇదేంటి ఈరోజు వీడియో. ఇలాంటి వాళ్ళతో మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళని అసలు దగ్గరికి రానియొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ మ్యారేజ్ సెట్ అయిన ఏదైనా అక్కడ వరకు క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే మనకి పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.